ఈ ఈఏఎస్ శర్మ గారిని గురించి కనుక చెప్పాలి అంటే అమర్, ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఓకే. ఆ యాక్ట్ కి కర్త కర్మ క్రియ ఈయనే. ఓకే. ఆ యాక్ట్ ని తీసుకొచ్చింది ఈయనే. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్పు ఎంత చెయ్యాలి, ఎంతకి మించి అప్పు చేయకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. అంటే బడ్జెట్స్ తయారు చేయడము, బడ్జెట్ లో ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాలి, జీడిపి ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి చట్టం అన్నమాట. ఆ చట్ట ప్రకారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ 3.5% ఆఫ్ జీడిపి కంటే ఎక్కువ అప్పు చేయకూడదు. అంటే సామాన్య మానవుడికి అర్థం కావాలంటే 100 రూపాయలు అనుకో, మొత్తం దేశం జీడిపి 100 రూపాయలు అనుకో, అనుకుందాం 100 రూపాయలు కాదు, ఎక్కువ ఉంటుంది. మన మోడీ గారు ఏదో $5 trillion ఎకానమీ, $4 trillion ఎకానమీ అంటాడు కదా. 100 రూపాయలు అయితే ₹3.50 మించి చేయకూడదు. దాన్ని ఈ మధ్య రివైజ్ చేసి ₹4.50 వరకు చేసుకోవచ్చు అన్నారు. కరోనా పీరియడ్ లో చాలా దారుణంగా ఉంది కాబట్టి 5.5 రూపాయలు అంటే ₹5.50 కంటే ఎక్కువ అప్పు చేయకూడదు అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మోడీ గారు దాన్ని అడ్డంగా తొంగలో తొక్కేసి చాలా దారుణంగా చేశాడు ఆయన. ఆ దారుణం ఏమిటనేటువంటిది ముందు చెప్పుకుందాం మనం. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్పారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన ఆయన ఈఏఎస్ శర్మ. ఈఏఎస్ శర్మ గారి కొడుకు చేసుకున్నటువంటిది సుబ్రహ్మణ్య స్వామి గారి కూతురు. ఢిల్లీలోనే ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి గారు. 84 సంవత్సరాల వయసు ఇప్పటికి కూడా యాక్టివ్ గానే ఉంటాడు. నాకు కూడా మంచి మిత్రుడే. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, మాట్లాడుతుంటాను సంగతి సమాచారం. ఈ నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన కేసు మొన్న 8వ తారీఖు వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాను. సరే, మొన్న 15వ తారీఖు అంటే నేను వేరే పని మీద గుంటూరు వెళ్ళున్నాను. ఆ లైవ్ అనేటువంటిది నేను చూడలేదు. వాద్రా కూడాను కోర్టుకి నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి వచ్చాడు. ఇంతవరకు సరిపోతుందిగా. పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి నెక్స్ట్ నువ్వు ఏ విషయం చెప్పమంటావు? ఆయన వేసుకున్నటువంటి కేసుల పరిస్థితి చూసుకుంటే, మొదటగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గారి గురించి మీద ఆయన వేసినటువంటి కేసు. జయలలిత మీద కేసు ఏంటంటే, జయలలిత ఆయన ఇద్దరు కూడా మంచి మిత్రుడు. ఒక రోజు అందరినీ పిలిచి టీ పార్టీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి మినిస్టర్ గా కూడా ఉన్నాడు. 6 సార్లు కదా, 3 సార్లు రాజ్యసభకి, 3 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. 6 సార్లు ఎంపీగా ఉన్నాడు ఆయన. ఐ థింక్ చంద్రశేఖర్ గవర్నమెంట్ అప్పుడు అనుకుంటాం, సబ్జెక్ట్ టు కరెక్షన్. జయలలిత గారిని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మీటింగ్ పిలిచాడు, చక్కగానే మాట్లాడాడు, సంఘ సమాచారం ఉంది. అంత చేటు అయిపోయిన తర్వాత ఆమె మీద కేసు. ఆమె మీద కేసు ఏంటి అంటే, ఆమెకు వచ్చేటువంటి సంపాదన కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయనేటువంటిది కేసు. గెలిచాడు కేసు. దాని మూలకంగా జైలు పాలైంది. దాని తర్వాత ఆమెను సపోర్ట్ చేస్తూ శశికళ, ఆమెను కూడా జైలుకు పంపించాడు. తమిళనాడులో అయితే జరగదని కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. కర్ణాటక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే కర్ణాటక హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆమె జైల్లో పడింది. తర్వాత బెయిల్ వచ్చింది. చాలా హడావిడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ జయలలిత గారి సమాధి దగ్గరికి వెళ్ళింది. కొబ్బరికాయ తీసుకొని గట్టిగా కొట్టి మీ అంత చూస్తానన్న లెవెల్లో మాట్లాడింది. ఇప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. చాలా విషయాలు అడుగుతావు కాబట్టి నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. నేను కూడా అన్ని ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని చెప్తాను. కొంచెం చిన్నగా చెప్తాను నేను. నువ్వు టక్కమని చెప్పి అడిగితే నేను గుర్తు రావాలి కదా. నాకు కూడా నాది కూడా, నేనేమో ఐన్స్టీన్ అన్ని గుర్తు పెట్టుకోవడానికి. నేను కూడా మీలాంటి సామాన్యమైన. నువ్వేంటంటే మరి డేటాతో సహా అడుగుతావు. కొన్ని డేట్ అయితే గుర్తుంటాయి, అన్ని ఆడ గుర్తుండి వస్తాయి. ఓకే, సో అది జయలలిత గారికి సంబంధించినటువంటిది. ఆమె మీద ప్రచారాలు వచ్చిన మాట వాస్తవమే. ఆమెకు నగలు ఎన్నున్నాయి, ఆస్తులు ఎన్నున్నాయి, ఏమిటి సంగతి సంవత్సరం ఎవరికి తెలియదు. చిన్న ఫ్యామిలీ నుంచే వచ్చింది, కానీ వేల కోట్ల రూపాయలు సంపాదించింది. అంతా కూడా కరప్షన్ కేసే. ఆమె ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు సంబంధించిన ఒక క్లీన్ పని మీద మేము చెన్నై వెళ్ళాం. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి టెండర్ అన్నమాట. టెండర్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి అని చెప్పి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గరికి వెళ్తే
చాలా ఆశ్చర్యం వేసింది అమర్ నాకు. మేడం గారి దగ్గర స్లిప్ రాయించుకోండి అన్న. మేడం గారి దగ్గరికి వెళ్ళి స్లిప్ రాయించుకొస్తే కానీ ఒక టెండర్ డాక్యుమెంట్స్ ఇవ్వడంట. సరే కింద మీద పడి ఎట్లయితేనేవి మేడం గారి దగ్గరికి వెళ్ళాం, నేనున్న ఆయన జయలలిత గారి దగ్గరికి, జయలలిత గారి దగ్గరికి. నిర్మోహమాటంగా చెప్పేసాడు అయ్యా పిఏ 10% అండి. అది కాంట్రాక్ట్ అనేది అరౌండ్ 120 crores కాంట్రాక్ట్. 10% అండి అని చెప్పేసాడు. దానికి అడ్వాన్స్ ఇవ్వాలట. అడ్వాన్స్ ఇస్తే అప్పుడు వాడు స్లిప్ రాసిస్తే వాడు టెండర్ డాక్యుమెంట్ ఇస్తాడట. నా అనుభవం చెప్తున్నా నేను. ఇంక ఎంత లెవెల్లో కరప్షన్ ఉందో ఆలోచించుకోను. ఇప్పటికి కూడా తమిళనాడు సామెత ఏంటో తెలిసిన నీకు, డిఎంకే వాళ్ళ అధికారంలో ఉంటే 70%, ఏఐడిఎంకే 30%. ఏఐడిఎంకే వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకి 70%, డిఎంకేకి 30% అట. ఈ దేంట్లోనైనా సరే ఇంకా వాళ్ళిద్దరి మధ్య పార్టీలు వేరేనే ఉంటాయి కానీ ఎవడ అధికారంలో ఉంటే ఏం పోయింది? అంతే కదా.